రామ మంత్రం చాలా దివ్యమైనటువంటి మంత్రంగా అనాదిగా భారతదేశంలో హిందువులు స్మరించుకుంటున్నారు. తిరుపతిలో నివసిస్తున్నటువంటి మనం ఎంతో ధన్యులం. వరుసకు ఆంజనేయునికి తాతగారైనటువంటి జాంబవంతుని చేత ప్రతిష్ఠించబడిన కోదండరామ ఆలయం తిరుపతిలో ఉంది. ఈ మధ్య విశ్వ హిందూ పరిషత్ వారు కూడా హనుమాన్ చాలీసాను ఇక్కడ కొన్ని రోజులు పారాయణం చేశారు. ఒక దివ్యమైనటువంటి అనుభూతిని, అటువంటి కార్యక్రమంలో పాల్గొనటమే ఒక దివ్య అనుభూతిగా నేను భావించాను. ఈ రామమంత్రం యొక్క గొప్పతనాన్ని మన చిన్నారులు అందరికీ తెలియజేస్తూ వారు కూడా వారి యొక్క చిన్నతనం నుంచి కూడా పారాయణం చేస్తే వారిలో మేధస్సు పెరిగి విద్యాబుద్ధులు అభ్యసించి ఎంతో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దటానికి రామమంత్రం ఎంతో ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇటువంటి అద్భుతమైన అవకాశం మీరు ఇచ్చినందుకు నేను ధన్యుణ్ణి. నమస్తే, నమో నారాయణాయ. ఆంజనేయ స్వామికి ప్రాణమంత్రం, ఆంజనేయ స్వామికి ప్రాణమంత్రం, అయోధ్యావతి తిరునామ మంత్రం. ఆంజనేయ స్వామికి ప్రాణమంత్రం, అయోధ్యావతి తిరునామ మంత్రం. స్మరించు మంత్రం తారక మంత్రం, శ్రీరామ మంత్రం, తిరునామ మంత్రం. రామ 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 శ్రీరామ రామ రామ. కడలిని దాటించిన దివ్య మంత్రం, కాశీనాథునికి ప్రియ మంత్రం. కడలిని దాటించిన దివ్య మంత్రం, కాశీనాథునికి ప్రియ మంత్రం. కర్మబంధములెల్ల కడతేర్చు మంత్రం, కర్మబంధములెల్ల కడతేర్చు మంత్రం.
దశరథ సుతర